రచ్చ రచ్చగా బెలూన్ ఛాలెంజ్. అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 'బిగ్ బాస్' 8వ సీజన్‌లో ఈ వారంలో మూడో టాస్క్ అయిన ఛాలెంజ్ ఇచ్చారు 'బిగ్ బాస్'. ఆ టాస్క్ ఏంటంటే బెలూన్ కొట్టు, రేషన్ పట్టు అంటూ ఇచ్చారు 'బిగ్ బాస్'. ఒకరి ఒక్కొక్కరు ఎదురు నుంచి సభ్యుడి మీద అతికించిన బెలూన్ కొట్టాలన్నారు. బజర్ మోగేసరికి ఎవరి శరీరంపై ఎక్కువ బెలూన్స్ ఉంటే వారు గెలిచినట్టు అని తెలిపారు. మనసు మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందుతారని అన్నారు. 2 క్లాన్ల చీఫ్‌లు నిఖిల్, అభయ్ తలపడ్డారు. సోనియా సంచాలకుగా పనిచేశారు. బాక్స్ బయటకు వచ్చి కొడుతున్నావంటూ అభయ్‌ను సోనియా చాలా సార్లు వారించారు. బాక్స్‌లో నుంచి బయటికి వస్తే డిస్‌క్వాలిఫై చేస్తానని అన్నారు. నిఖిల్‌కు స్టిక్ కూడా విరిగిపోయింది. అయినా ఇద్దరు బెలూన్లను పోటాపోటీగా పగలగొట్టుకున్నారు. బజర్ మోగేసరికి అభయ్ శరీరంపై ఓ బెలూన్ ఉండగా, నిఖిల్‌పై ఒక్కటి కూడా లేదు. అయితే అభయ్ చాలా సార్లు రూల్స్ బ్రేక్ చేశారని, తాను చెప్పినా వినలేదంటూ నిఖిల్ క్లాన్‌ని విన్నర్‌గా ప్రకటించారు సోనియా. దీంతో గేమ్ మెయిన్ రూల్స్ ప్రకారం బెలూన్ ఉన్న అభయ్ విన్నర్‌గా అంటూ యష్మి వాదించారు. తాను ఇక గేమ్ నుంచి ఆడబోనని బయటకు పంపినా పర్లేదంటూ అభయ్ కూడా సోనియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోనియా, యష్మి ఆగ్రహంగా ఉంది. బాక్స్ బయటికి వెళ్ళవద్దని ఎన్నిసార్లు చెప్పినా అభయ్ వినలేదని, నిఖిల్ స్టిక్ విరిగిపోయిందని చెప్పినా ఆగలేదని సోనియా అన్నారు. తాను లోపలికి వచ్చి బెలూన్ కొట్టానని అన్నారు. అభయ్ వాదించారు. తమకు సంబంధించిన బెలూన్లను ఇవ్వలేదని సోనియాతో యష్మి చెప్పారు. సోనియాను చీటర్ అని అన్నారు. యష్మి సంచాలక్‌గా చీటర్ అని నిరూపించుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా ఇష్టమొచ్చినట్టు రూల్స్ మార్చేశారని యష్మిపై ఫైర్ అయ్యారు. రూల్స్ ఫాలో కావాలంటే చేయొచ్చు. ఫస్ట్ పాయింట్‌లో ఉన్న లైన్ వదిలేసి నీకు కంఫర్ట్ ఉన్నవి తీసుకున్నావు. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్‌గా డిక్లేర్ చేశావు. ఫస్ట్ లైన్ వదిలేశావు. అభయ్ బాడీ మీద ఉన్న బెలూన్ ఉంది అని యష్మి గట్టిగా వాదించారు. 3 రేసింగ్ ఛాలెంజ్‌లలో రెండింటిలో నిఖిల్ క్లాన్ గెలిచింది. అభయ్ టీమ్ ఓ టాస్క్‌లో విజయం సాధించింది. ఈ టీమ్‌లకు బిగ్ బాస్ ఏ విధంగా రేషన్ ఇస్తారో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం చూసుకుందాం.